చేసుకోకుండా భోజనం చేసినా కూడా మీ చేతులకి ఎటువంటి బ్యాక్టీరియా, జర్మ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇట్ విల్ గో ఇంటు యువర్ బాడీ. ఎందుకంటే సింపుల్ ఇష్యూ. ఏంటా ఇష్యూ? కన్సర్న్ ఏంటి? ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా తినేటప్పుడు కానివ్వండి, లేదా తరచూ మనం మన హ్యాండ్స్ మన నోస్ దగ్గర కానివ్వండి, మౌత్ దగ్గర పెట్టినా కూడా వాట్ హ్యాపెన్స్? బ్యాక్టీరియా, వైరస్ అండ్ జర్మ్స్ అనేవి ఎప్పటికప్పుడు మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఓకే. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ ఫుడ్. ఫుడ్ ద్వారానే బ్యాక్టీరియా, వైరస్ అండ్ జర్మ్స్ వస్తుందని ఏం లేదండి. అది ఏదైనా కావచ్చు. మీరు ఏటీఎంకి వెళ్తారు. ఏటీఎం దగ్గర డోర్ ఓపెన్ చేసేటప్పుడు మీకన్నా ముందు ఇంకెవరైనా వచ్చి ఉండొచ్చు. ఆయనకి ఏ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఆయన ఒక స్నీజ్, తుమ్మిన, తగ్గిన చేతి ద్వారా అదే చేతిని తీసుకెళ్లి ఆ గ్లాస్ డోర్ కున్న హ్యాండిల్ ని పుష్ చేయొచ్చు, పుల్ చేయొచ్చు. కొన్ని కొన్ని బ్యాక్టీరియా, వైరస్ అండ్ జర్మ్స్ కొన్ని కొన్ని వాటిలో కొన్ని కొన్ని గంటలు, రోజులు బట్టి ఉంటుంది. ప్లాస్టిక్ మీద, గ్లాస్ మీద, లేదంటే వుడ్ మీద డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మీద డిఫరెంట్ అవర్స్ ఆర్ డేస్ ఉంటాయి. మీరు అదే ప్లేస్ టచ్ చేస్తారు. ఓకే. మరి లోపలికి వెళ్తారు. కీస్ ఎవరు టచ్ చేయరా అండి? పిన్ నెంబర్ ఎంటర్ చేయాలన్నా, ఎంత అమౌంట్ కావాలన్నా అవన్నీ టచ్ చేయాలి కదా! వాట్ హ్యాపెన్స్? బ్యాక్టీరియా ట్రాన్స్‌ఫర్ అవుతది. బ్యాక్టీరియా అనేది మనిషి నుంచి మనిషికి మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవ్వదు. బ్యాక్టీరియా అనేది ఎక్విప్‌మెంట్స్ నుంచి కూడా మనిషికి ట్రాన్స్‌ఫర్ అవుతుందండి. ఓకే. సో, బేసిక్ కామన్ థింగ్ ఏంటి? మీరు చేయాల్సిన చిన్న చిన్న పనులేంటి? ఏటీఎం నుంచి బయటకొచ్చాక మీ హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి. ఆల్వేస్ క్యారీ ఎ పాకెట్ శానిటైజర్. అవన్నీ చేయము. ఓకే. సో, సంథింగ్ ఆర్ ది అదర్ వే మీ బాడీలోకి సమ్ ఆర్ ది అదర్ బ్యాక్టీరియా, వైరస్, జెర్మ్స్ ఏదోకటి ఎళ్తదండి. కానీ మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా ఉంటే అదొకటి జరిగిందని, నిన్న నైట్ మీ బాడీలోకి సమ్ కైండ్ ఆఫ్ వైరస్ ఎంటర్ అయిందని, మీ ఇమ్యూన్ సిస్టమ్ జాగ్రత్తగా న్యూట్రలైజ్ చేసి మీకు సపోర్ట్ చేసిందని ఇవేం తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది మీకొక ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది, ఇట్స్ వెరీ వీక్ అని? ఎప్పుడైతే మీకు ఇదిగోండి ఇలాంటి ఫ్రీక్వెంట్ కోల్డ్స్, ఇన్ఫెక్షన్స్, వామిటింగ్స్ గానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయో అప్పుడు మీరు బ్లైండ్‌గా అర్థం చేసుకోండి. దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. మీరు ఇది చాలా సార్లు గమనించుంటారండి. జనరల్లీ మీరందరూ మేబీ ఆఫీస్ టీమ్ ఔటింగ్ అయినప్పుడు, లేదంటే కొలీగ్స్‌తో ఈవినింగ్ టైమ్ పార్టీ అయినప్పుడు మీరేదైనా ఆర్డర్ పెడతారు. అది మేబీ ఒక ఫ్యామిలీ ప్యాక్ అవ్వచ్చు. ఏదైనా సరే సంథింగ్ సమ్ స్నాక్స్ ఒక 3, 4 మెంబర్స్ ఉన్న గ్యాదరింగ్ ఉన్న గ్రూప్ అనుకోండి. వాళ్ళు తింటారు. నైట్ ఎవరికొకళ్ళకైనా ఇద్దరికో ఇఫ్ చెఫ్ సరిగ్గా కుక్ చేయకపోయినా అందులో యూజ్ చేసే కెమికల్స్ గానివ్వండి, ప్రిజర్వేటివ్స్ వల్ల గానివ్వండి, లేదా 2, 3 రోజులు ఉంచేసిన చికెన్ గానివ్వండి, ఎనిథింగ్ ఇట్ క్యాన్ బి. ఒకవేళ నలుగురిలోని నలుగురు ఫ్రెండ్స్ గ్రూప్‌లోని నైట్ వాళ్ళకి ఎవరికో ఒక్కళ్ళకైనా, ఇద్దరికైనా సరే ఇమ్యూనిటీ బాగోకపోతే ఏమవుతుంది? వాష్‌రూమ్‌లోనే ఇంక నిద్రపోతారు. ఎందుకంటే డయేరియా ఇష్యూస్, స్టమక్ పెయిన్, సమ్‌టైమ్స్ వి కెన్ బి హాస్పిటలైజ్డ్. మరీ వీక్‌గా ఉంది ఇంకా డేంజరస్ థింగ్ అనుకోండి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఈ చనిపోయే ఛాన్సెస్ ఎవరికొస్తాయి? మాక్సిమం చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళ ఇమ్యూనిటీ గ్రోయింగ్ స్టేజ్‌లో ఉండే పెద్దవాళ్ళకి దే ఆర్ వెరీ ఓల్డ్. పాండమిక్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. చాలా మటుకు చనిపోయిన వాళ్ళందరూ కూడా వెరీ ఓల్డర్ పీపుల్. సో, ఓన్లీ థింగ్ నెక్స్ట్ డే మీరు కలిసినప్పుడు ఆటోమేటిక్‌గా అర్థమవుతది. ఓహ్! ఇంత జరిగిందా? నాకేం అవ్వలేదని. డెఫినైట్‌లీ మీ ఇంట్లోనే ఉంటుందండి. సమ్‌టైమ్స్ మీరేదో ఒక కర్రీ తెచ్చుకుంటారు. ఫ్రమ్ హోటల్ నుంచి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి. బట్ పెద్దవాళ్ళకి సమ్ ఇష్యూస్ అవుతాయి. వాళ్ళకి కొన్ని కొన్ని పడవు. సమ్ గ్రేవీస్ గాని ఇవన్నీని. బట్ మీకేం కాదు. బికాజ్ యువర్ ఇమ్యూనిటీ ఈస్ స్ట్రాంగ్. ఇలాంటిది ఒకటి జరిగిందని ఒక థాట్ ప్రాసెసే ఉండదు. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా అండి? నేనే చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీకే జరిగిందండి. లాస్ట్ వీక్ నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇట్స్ బర్త్‌డే బర్త్‌డేకెళ్ళాను. హి డజంట్ హావ్ మచ్ ఫ్రెండ్స్. సో, నేను, వాళ్ళ పేరెంట్స్, తను. దే గో వాళ్ళేదో ఒక మంచి కర్రీ తెప్పించారు. బిగ్గెస్ట్ హోటల్, మంచి పేరున్న హోటల్ అని చెప్పొచ్చు వైజాగ్‌లోని. ఏమైంది నెక్స్ట్ డే నేను ఇంటికొచ్చేసాను. ఐయామ్ ఫైన్. నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ కలుస్తుంటాం కదా! ఫోన్ చేశానన్నమాట. ఫోన్ చేసినప్పుడు చెప్పారు, "నీకేమైనా అయిందా? తేడాగా ఏమైనా అయింది?" ఐ వాస్ కంప్లీట్‌లీ ఆల్ రైట్. సో, ఫస్ట్ థింగ్ ఐ వాస్ మెయింటైనింగ్ మై ఇమ్యూనిటీ. రోజు నేను చ్యవన్ప్రాష్ తీసుకుంటాను. వైటమిన్ సి తీసుకుంటాను. డైలీ ఉంటుంది. ప్రోటీన్ ఉంటుంది. నేను మంచి ఫుడ్స్ తీసుకుంటాను కాబట్టి నాకసలేం అనిపించలేదు. వాళ్ళు మొత్తం వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్, తను నా ఫ్రెండ్ నా ఏజ్ ఉన్న వాళ్ళే. దే ఆల్ వాళ్ళందరికీ మోషన్స్, డయేరియా, హెవీ స్టమక్ పెయిన్.
వెరీ సింపుల్. ఇఫ్ యువర్ ఇమ్యూనిటీ ఇస్ వీక్, మీకు కనీసం మీరు నోటీస్, ఐ మీన్ ఇఫ్ యువర్ ఇమ్యూనిటీ ఇస్ వెరీ స్ట్రాంగ్, మీరు నోటీస్ కూడా చేయరండి. యువర్ డే విల్ బి వెరీ నార్మల్. ఎటువంటి బ్యాక్టీరియా, వైరసెస్, పారాసైట్స్, ఫంగై ఏది మీ బాడీలోకి వెళ్ళడానికి ట్రై చేసినా కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ డిసీజ్ కాసింగ్ ఎటువంటి జర్మ్స్ అయినా ఏమైనా సరే ఇట్ విల్ రిమూవ్ దెమ్ ఫ్రమ్ యువర్ బాడీ. వాటిని రికగ్నైజ్ చేస్తాయి అండ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ని న్యూట్రలైజ్ చేసి మీకు సపోర్ట్ చేస్తుందండి. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ఇమ్యూన్ సిస్టమ్. అలా అన్ని వర్క్స్ చేస్తున్న మీ ఇమ్యూన్ సిస్టమ్ ని మీరేం చేయాలి? బాగా చూసుకోవాలా వద్దా? బాగా చూసుకోవాలంటే ఏం చేయాలండి? ఓన్లీ థింగ్ చేయాల్సింది ఇక్కడ కూడా మీరు చేయాల్సింది తినడమే. బట్ తినేటప్పుడు వెదర్ దిస్ ఫుడ్, ఈ ఫుడ్ నా బాడీకి కరెక్టేనా, మంచి జరుగుతుందా అనే ఒక థాట్ ప్రాసెస్ మీకు ఉండాలి. తినే ఫస్ట్ స్పూన్ లో మీకు మీరే ప్రశ్నించుకోవాలి, వెదర్ దిస్ ఫుడ్ ఇస్ గుడ్ ఫర్ మై బాడీ ఆర్ నాట్. ఇది ఎప్పుడు చేసుకుంటారు? హోమ్ ఫుడ్ లో మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, బట్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. రోడ్ సైడ్ ఫుడ్ మెయిన్లీ, హోటల్ ఫుడ్స్ కూడా బెటర్ అవాయిడ్. అప్పుడప్పుడు ఇంకా తప్పదు, వేరే ఆప్షన్ లేదు, మీ కుకింగ్ రాదు, మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఎస్, బట్ కొంచెం చూసుకొని బెటర్ ఫుడ్స్ తీసుకోండి. ట్రై అవాయిడింగ్ నాన్ వెజ్ అవుట్ సైడ్. ఇంట్లో మీరు నచ్చిన నాన్ వెజ్ తినండి, ఎవ్వరు కాదండి, బట్ అవుట్ సైడ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే వీ నెవర్ నో ఎన్ని రోజులు అయి ఉండొచ్చు మీట్ అనేది. అండ్ ఇన్ఫాక్ట్ ఇంట్లోకైనా సరే మీరు ఫ్రెష్ మీట్ కుక్ తెచ్చుకున్నప్పుడు బయట నుంచి అప్పటికప్పుడు ఫ్రెష్ గా మీ ముందు చేసి ఇచ్చేది తీసుకోండి. మార్నింగ్ ఎప్పుడుదో ఈవినింగ్ మీరు వెళ్ళేటప్పుడు బై ఫ్రెష్ ఇవ్వండి అంటారు, బట్ వాళ్ళు డెఫినెట్లీ సార్ ఇప్పుడే సార్, ఇప్పుడే కోసాను సార్, మీరు వస్తున్నారని తెలిసి అని అంటారు. ఓకే, నెవర్ మీ ముందు చేసిందే తీసుకోండి, నో ప్రాబ్లం. ఆర్ ఎల్స్ టేక్ ద హోల్ చికెన్, అది ఇంకా బెటర్. ఓకే, వాట్ హ్యాపెన్స్, దీని వెనకాల కూడా సైన్స్ ఉందండి. ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్స్ కానివ్వండి, లేదంటే హోటలియర్స్, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి ఐడియా ఉంటుంది. డేంజర్ జోన్ అంటారనమాట. 5 to 63 డేంజర్ జోన్ అంటారనమాట. సో 1 to 4 అంటే ఏంటి? మీ ఫ్రిడ్జ్ టెంపరేచర్. మీ ఫ్రిడ్జ్ లో మీరు వాటర్ బాటిల్స్, వెజిటేబుల్స్ పెట్టుకునేది 1 to 4 టెంపరేచర్. అబౌవ్ 64, అబౌవ్ 65 అనేది హై టెంపరేచర్, హాట్ టెంపరేచర్, మీరు కుక్ చేసుకునే టెంపరేచర్ అనొచ్చు. ఈ రెండు టెంపరేచర్స్ లో 1 to 5 లేదంటే అబౌవ్ 64 టెంపరేచర్స్ లో బ్యాక్టీరియా అనేది ఏం చేయలేదండి. ఇట్ డజంట్ గ్రో, ఇట్ డజంట్ మల్టిప్లై. హై టెంపరేచర్ ఏమవుతాయి, చనిపోతాయి కూడా వేడికి. బట్ ఈ 5 to 63 బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ జర్మ్స్ అన్ని మల్టిప్లై అవ్వడం, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, డాన్స్ చేస్తుంది మరి సింపుల్ గా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మరి ఈ చికెన్ ఏదైతే ఉందో, మీ ఇంకొక లాజిక్ చెప్పనా అండి, మీరు బయట నార్మల్ టెంపరేచర్ లో పెట్టిన చికెన్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉంటారు, బట్ పెద్ద పెద్ద మార్ట్స్ లోని వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెడతారు, చికెన్ రెడీగా ఉండవు, రైట్? బట్ యు నో వాట్, ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు చూసారా, అది మీరు తీసుకుంటే వెరీ వెరీ సేఫ్ అండి. బట్ బయట ఉంచేసి ఇప్పుడే ఫ్రెష్ గా కట్ చేసానని చెప్పి ఉంచుతున్నారు చూసావా, అది డేంజరస్ అండి. మనం క్వైట్ ఆపోజిట్ లో థింక్ చేస్తున్నాము. అబ్బో ఫ్రిడ్జ్ లో పెట్టిందంటే ఎన్ని రోజుల్లో అని. ఇన్ఫాక్ట్ అది నిన్నటిదైనా సరే ప్రాబ్లం లేదండి, కళ్ళు మూసుకొని తీసుకో, బట్ బికాస్ వాళ్ళ టెంపరేచర్ లో మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మరి 3-4 days 1 week అయితే వద్దు, బట్ జనరలీ చెప్తున్నాను. పెద్ద పెద్ద మార్ట్స్ లోనే, ఐ మీన్ సూపర్ మార్కెట్స్ లో ఉంటుంది కదండి, చికెన్, మటన్, ఇవన్నీ ఫిష్ కానీ ఇవన్నీ వాళ్ళు ఫ్రిడ్జ్ లో మంచిగా మెయింటైన్ చేస్తారు. దట్స్ అ స్టాండర్డ్ అండి. అది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ అవి. మనం ఏమనుకుంటాం, అబ్బో ఇది ఎప్పుడుదో టెంపరేచర్ ఎంత అండి, 24 is your రూమ్ టెంపరేచర్. అందరికి తెలుసు అనుకుంటాం కదా. మరి 5 to 63 లో రూమ్ టెంపరేచర్ ఉందా లేదా? ఉంది. సో దట్స్ కాల్డ్ డేంజర్ జోన్. మనం ఎందుకండి తిన్నంత తిని మిగతాది ఎందుకు ఫ్రిడ్జ్ లో పెడతాం? ఎందుకు టేబుల్ మీద వదిలేయచ్చు కదా, డైనింగ్ టేబుల్ అలా ఉంచవచ్చు కదా, ఎందుకు ఫ్రిడ్జ్ లో పెడతాము? పెట్టాలి కదా అని చాలా మందికి తెలియదు రీజన్ ఏంటి అనేది. పాడైపోతుంది అంటారు. పాడవడం అంటే ఏం చేస్తారు? మీరు వెళ్ళి అందులో ఏమైనా కిలో జర్మ్స్, పావు కేజీ బ్యాక్టీరియా ఏమైనా వేస్తారా? లేదు. ఇట్స్ బికాస్ ఆఫ్ టెంపరేచర్, ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, ఇవన్నీ కూడా యూనో ఇట్ డ్యామేజెస్ ది ఫుడ్. అందుకే మరి బియ్యం ఏం చేస్తుంది? బియ్యం ఏం కాదండి, బట్ కుక్డ్ రైస్ ఇట్ విల్ గెట్ స్పాయిల్. అందుకే మనం ఫ్రిడ్జ్ లో పెడతాం. అండ్ తినేటప్పుడు ఏం చేస్తాం? వేడి చేసుకుంటాం. ఎందుకు వేడి చేసుకుంటాం? వేడి వేడిగా తినాలని. కానీ దానికి కూడా ఒక రీజన్ ఉంది.
అందుకే అంటారు బయట ఉన్న ఫుడ్ ఏదైనా సరే మాక్సిమం హాఫ్ అన్ అవర్‌లో, 1 అవర్‌లో కన్జ్యూమ్ అయ్యేలా చూసుకోవాలి. లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలని చెప్పి. దట్స్ ద రీజన్. ఇన్నుంటాయండి బ్యాక్‌గ్రౌండ్‌లోని. వాట్ డస్ బాక్టీరియా, వైరస్ అండ్ జెర్మ్స్ అనేవి. అందుకే ఇన్‌ఫాక్ట్ చాలా మంది మీకు చెప్తూ ఉంటారు. డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. పర్టిక్యులర్‌లీ మీట్ వచ్చేసరికి హై టెంపరేచర్‌లో కుక్ చేసుకోవాలి. తరోగా కుక్ చేసుకోవాలి. ఎక్కువ సేపు కుక్ చేసుకోవాలి. ఎందుకు? ఒకవేళ మీట్‌లో ఎనీ బాక్టీరియా, వైరస్ అండ్ జెర్మ్స్ ఉంటే అవి చనిపోతాయి వేడి వల్ల. అండ్ మీరు తినాల్సింది హై మీ డైట్‌లో హై ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేలా చూసుకోండి. ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆల్ ది వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో, ఫ్రీ రాడికల్ డామేజ్ న్యూట్రలైజ్ చేయడంలోని, మీ సెల్స్‌కి సపోర్ట్ చేయడంలో ఫైటో న్యూట్రియంట్స్ ఎంతగానో సహాయం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వైటమిన్ ఇ, వైటమిన్ జి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మీరు ప్రతిరోజు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. సో, ఆబ్వియస్‌లీ ఈటింగ్ మంచి డైట్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్సర్సైజ్ చేస్తే ఆబ్వియస్‌లీ యూ కెన్ మెయింటైన్ అ హెల్తీ వెయిట్. యాడిక్వేట్ స్లీప్, మంచి నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి. మంచి నిద్ర అంటే గంట, 2 గంటలు పడుకుంటే దాన్ని మంచి నిద్ర అని డెఫినెట్‌లీ అనరు. సో, 6-8 అవర్స్ అట్‌లీస్ట్. ఓకే. నైట్ టైమ్ యూ నో సీరియల్స్ లేదంటే వెబ్ సీరీస్, మూవీస్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇవేవి యూజ్ చేయకండి. అవాయిడ్ చేయండి. ఓకే. చూడండి ఇవన్నీ మీరు పగలు చూసుకోండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్లీపింగ్ టైమ్ మీరు ఆ టైం మీ బాడీకి ఇచ్చేసేయండి. బెస్ట్ థింగ్. మనం ఈ లైన్ కూడా నేనెప్పుడు చెప్తూ ఉంటాను జనరల్లీ చాలా సెషన్స్‌లోని. మనం రూ. 10,000 ఇన్వెస్ట్ చేసి ఒక ఫోన్‌కి మనం 1 అవర్, 1 ½ అవర్ ఛార్జింగ్‌కి టైమ్ ఇస్తామండి. అప్పుడు మనం ఏమి చేయము. అలాంటిది మరి మీ బాడీ రోజంతా ప్రతి ఒక్క సెల్, ప్రతి ఒక్క ఆర్గాన్ మీకోసం వర్క్ చేస్తుంది. బ్రెయిన్ నుంచి అరికాల దాకా ప్రతీదీ వర్క్ చేస్తుంది. అలాంటప్పుడు మీ బాడీకి ఇంకెంత రెస్ట్ అవసరం. సో ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు మంచిగా నిద్రపోయేలా చూసుకోండి. అండ్ ఇందాక చెప్పినట్లు మీల్స్ కాదండి. ఇట్స్ ఎర్రర్ ప్రింటింగ్ మిస్టేక్. సో ఇట్స్ మీట్, ఎనీ మీట్ ఇట్ క్యాన్ బి. సో మేక్ ష్యూర్ అది కూడా హై టెంపరేచర్‌లో ఎక్కువసేపు కుక్ అయ్యేలా చూసుకోండి. అండ్ స్ట్రెస్‌ని రెడ్యూస్ చేసుకోండి. ఇన్‌ఫాక్ట్ మీరు స్ట్రెస్‌కి గురైనా కూడా మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుందన్నమాట. స్ట్రెస్ ప్లేస్ ఎ ఇంపార్టెంట్ రోల్. సో ఆహ్, అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ మనం వాటిని ఎలా రిసీవ్ చేసుకున్నాము, ఎలా ఫేస్ చేసాము అనేదే మన యాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్లీజ్ మేక్ ష్యూర్ బీ రిలాక్స్డ్, బీ కంపోజ్డ్, థింగ్స్ విల్ బీ ఫైన్. అండ్ యెస్ చెప్పినంత ఈజీ కాదు సార్ అని మీరు అనొచ్చు. డెఫినెట్‌లీ అండి. బట్ యెస్ చేయాలి. వి షుడ్ మూవ్ ఆన్ విత్ థింగ్స్. సో ఎందుకు ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ అంటే యెస్ కేసెస్ పెరుగుతున్నాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ యూ నో ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని సిటీస్‌లోని లైక్ రాయ్‌పూర్ ఇలాంటి చోట్ల ఏంటంటే లాక్‌డౌన్స్ కూడా విధించారు ఫ్రమ్ 8థ్ టు 19థ్ అని. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ రైట్. బట్ కొన్ని సిటీస్‌లోని లాక్‌డౌన్ చేశారు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ బీ లిటిల్ సేఫ్. ఓకే. సో మళ్ళీ కొన్ని కొన్ని చోట్ల ఇన్‌ఫాక్ట్ చాలా జిమ్ సెంటర్స్ గాని ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. బికాస్ ఆఫ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి. అండ్ స్కూల్స్ కూడా ప్రెజెంట్ బ్యాక్ టు హోమ్ అయిపోయింది. సో లెట్స్ బి లిటిల్ కేర్‌ఫుల్. అండ్ ఇంట్లోనే వర్కౌట్స్ చేయడానికి ట్రై చేయండి. యాక్టివిటీ లెవెల్స్ పెంచుకోండి. అండ్ ఆల్సో బిల్డ్ అండ్ ఐఎమ్యూనిటీ. ఐఎమ్యూనిటీ అనేది ఇట్స్ లైక్ ఎ కమ్యూనిటీ అని చెప్పొచ్చండి. వర్కింగ్ టువర్డ్స్ వన్ గోల్. సో ఇక్కడ గోల్ జనరల్లీ మీరందరూ ఫాలో అవుతున్నారు. సో ఇక్కడేంటంటే చాలా మందికి ఇంకా అవేర్‌నెస్ రాలేదండి. వాట్స్ ఇమ్యూనిటీ అనో లేదంటే అసలు ఈ పాండమిక్ తాలూకా పరిస్థితి ఏంటి? ఏం చేయొచ్చు? ఒకవేళ సడెన్‌గా సిక్ అయినా, కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. ఏమొచ్చినా ఏం చేయాలి? ఇవన్నీ తెలీదండి. అండ్ ఆల్సో కొన్ని కొన్ని గ్రూప్స్‌లో ఏంటంటే ఆహ్, అన్నెసెసరీ థింగ్స్ పోస్ట్ చేస్తారు. బట్ ట్రై డూయింగ్ సంథింగ్ అండి విచ్ మోటివేట్స్ ఎవ్రీవన్. మోటివేట్స్ యూ యువర్‌సెల్ఫ్ అండ్ యువర్ టీమ్. ఏం చేయొచ్చు? లైక్ వర్కౌట్ సెషన్స్ చేయండి. ఛాలెంజెస్ ఇవ్వండి. ఆన్‌లైన్ వర్కౌట్ ఛాలెంజెస్. ఓకే. ఈరోజు ఆహ్, మీరొక 1 మినిట్‌లోని మేబీ 20 పుషప్స్ చేశారు. లేదా 10 పుషప్స్ చేశారు. ఒక వీడియో, ఆ వీడియో మీ టీమ్‌లో ఆహ్, ఒక ఇద్దరిని ఛాలెంజ్ చేయండి. ఈరోజు నేను ఎగ్జాంపుల్ ఓకే. 1 సెకండ్. మేబీ ఈరోజు నేను అనసూయ గారిని, అక్షిత గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నానని
కైండ్ ఆఫ్ ఛాలెంజ్. వాళ్ళు రేపు పొద్దున మీ గ్రూప్‌లో ఇంకొక ఇద్దరిని ఛాలెంజ్ చేస్తారు. వాళ్ళు ఇంకొక ఇద్దరు అలా ఇట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ స్పిరిట్ అండి. సో ఆటోమేటిక్‌గా మీరు హెల్తీగా ఉంటారు. అండ్ ఆల్సో మీ టీమ్ కూడా హెల్తీగా ఉంటారు. అండ్ అదే విధంగా హెల్తీ రెసిపీస్ షేర్ చేయండి. ఓకే. అండ్ న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్‌తో ఎనీ స్మూతీస్ గాని ఎనీ డిఫరెంట్ ఫుడ్స్ ఏమైనా ట్రై చేసినా కూడా ఇవి మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా యూజ్ చేయండి. హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయండి. మీకు రీటైలింగ్‌కి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. 2 థింగ్స్ విల్ హ్యాపెన్. ఒకటి మీరు అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. ప్రొడక్ట్ తాలూకా ఇంపార్టెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. రెండోది మీకు రీటైలింగ్ కూడా సపోర్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పటిదాకా ఏంటంటే మనం ఒక మేజర్‌లీ మేబీ 50% మనం మాట్లాడుకున్నాం. అండ్ రిమైనింగ్ అంటే 50% మన వైపు నుంచి ఏం చేయగలం చేస్తున్నాం. అండ్ ఆల్సో స్టిల్ మనం తీసుకునే ఆహారంలో చాలా గ్యాప్స్ ఉంటాయి. సో ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి ప్లస్ ఇమ్యూనిటీని మెయింటైన్ చేయడానికి బూస్ట్ చేయడానికి వి హ్యావ్ ఫ్యూ సప్లిమెంట్స్. సో ఇందాక ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి కావాలి ప్రోటీన్ అనేది. పర్టికులర్ ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ ప్రోటీన్ మీద ఆధారపడి ఉంటాయి. సో ఒక పర్సన్ 60 kgs ఆఫ్ వెయిట్ ఉన్న పర్సన్ కి మహా అయితే 30 to 35 grams ఆర్ 40 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోగలరేమో. బట్ రిమైనింగ్ 20 to 30 grams డెఫిసిట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఆ డెఫిసిట్ ని ఫిల్ చేయడానికి అండ్ ఆల్సో మన బాడీ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకోవు. ఆ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇవ్వడానికి we have a beautiful best product అండి, which is our న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. సో న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ గురించి మీ అందరికీ తెలిసిందే, టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. కస్టమర్ ఫేవరెట్స్ లో టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండి మన న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేయడంలో ప్రోటీన్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. అండ్ ఆల్సో ఆల్ ది అమైనో యాసిడ్స్, ఆల్ ది 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మన ప్రోడక్ట్ నుంచి లభిస్తాయి. అండ్ ఆల్సో ప్రతి 1 స్కూప్ ఆఫ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ లో మీకు 8 grams ఆఫ్ ప్రోటీన్ అనేది అందుతుంది. అండ్ ఆల్సో మీరు మన ప్రోడక్ట్ చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే 5 years అండ్ అబౌవ్ నుంచి అందరికీ సజెస్ట్ చేయొచ్చు. వీళ్ళు వాళ్ళు లేదండి, లాక్టేటింగ్ మెన్ ఎనీ ఇష్యూ, ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎనీ ప్రాబ్లమ్స్ అంటే ఎస్, మళ్ళీ ఏమైనా ఎనీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇవేమైనా లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి ఏమైనా ఉంటే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని యూజ్ చేయాలి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ గో హెడ్. అండ్ మీకు డౌట్ వచ్చి 5 years అండ్ అబౌవ్ ఇవ్వచ్చు అంటే మన డైజెషన్ అవుతుందా అంటే హ్యాపీగా డైజెస్ట్ అవుతుంది. మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ హై క్వాలిటీ సోర్స్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఆల్సో మనం హై క్వాలిటీ సోర్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి పీడికాస్ స్కోర్ ఆఫ్ 1 అనేది ఇవ్వడం జరిగింది. పీడికాస్ అంటే ఏంటి? ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ ఆఫ్ 1. ఓకే, సో సింపుల్ టెర్మినాలజీ చెప్పాలంటే ఇట్స్ వెరీ ఈజీ టు డైజెస్ట్ అండి. దట్స్ ద ఓన్లీ థింగ్. సో వాట్ హ్యాపెన్స్ జనరలీ థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు 18 years అండ్ అబౌవ్ 12 years అండ్ అబౌవ్ అని చెప్తూ ఉంటారు. బట్ మనం చిన్న పిల్లల దగ్గర నుంచి ఇవ్వచ్చు అంటే ఆలోచించండి, ఇట్స్ వెరీ ఈజీ టు డైజెస్ట్. అండ్ ఈ పీడికే స్కోర్ ఆఫ్ 1 ఎవరు ఇస్తారు అంటే స్కోరింగ్ గైడ్ లైన్స్ ఎవరు చెప్తారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తారండి. ఎవరైతే హై క్వాలిటీ సోర్సెస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళ ప్రొడక్ట్ లో యూస్ చేస్తారో వాళ్ళకి పీడికే స్కోర్ ఆఫ్ 1 అనేది ఇవ్వడం జరుగుతుంది. పీడికేస్ ఫుల్ ఫామ్ ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ ఆఫ్ 1. సో ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ మీకు నచ్చిన బెవరేజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మూతీస్, బటర్ మిల్క్, లేదు అంటే మిల్క్ షేక్స్ కానివ్వండి, ఓట్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ రాగి లేదా ఫుడ్స్ లో వచ్చేసరికి మేబీ ఎనీ కైండ్ ఆఫ్ కర్రీస్, రోటీ, మీకు నచ్చిన దాంట్లోని మీరు హ్యాపీగా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ మైల్డ్ అంటే న్యూట్రల్ ఇన్ టేస్ట్ అండి. సో మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు, అసలు కలిపినట్టే తెలియదు అనమాట. అంతటి డజంట్ గివ్ యూ ఎనీ టేస్ట్, డిఫరెంట్ టేస్ట్. సో హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ ట్రెడిషనల్ హౌస్ విచ్ ఇస్ వసాకా ములికెన్ సురాస అండ్ రెండోది తులసి. సో వసాకా ములికెన్ సురాస ఎవరికి ఇవ్వచ్చు, ఎవరు సజెస్ట్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్, ఎవరైతే స్మోక్ చేస్తూ ఉంటారో, ఎవరికైతే ఆల్రెడీ ఆస్తమా కన్సర్న్స్ ఉన్నాయో, అండ్ థర్డ్ థింగ్ ఎవరైతే వాళ్ళ జాబే మేబీ షిప్ యార్డ్స్ లో వర్క్ చేయడం ఆర్ ఎల్స్ యునో ఎగ్జాంపుల్
షిప్ యార్డ్స్ కానివ్వండి, లేదంటే పోర్ట్ ఫ్యాక్టరీస్ లో కానివ్వండి, కెమికల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇండస్ట్రీస్ లో కానివ్వండి, వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుందండి ఊపిరి పీల్చుకునేటప్పుడు. వీళ్ళందరికీ కూడా మీరు ది బెస్ట్ ప్రోడక్ట్ వసాకా ములేటియన్ సురాస సజెస్ట్ చేయొచ్చు. అండ్ వసాకా ములేటియన్ సురాస లో మీకు తులసి సపోర్ట్ కూడా ఉంటుంది. సురాస అంటే తులసి కామన్ వర్డ్. సో ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఉంది. అండ్ వసాకా ములేటియన్ సురాస ఎవరు ఏ ఏజ్ నుంచి సజెస్ట్ చేయొచ్చు? 18 ఇయర్స్ అండ్ అబౌవ్ నుంచి సజెస్ట్ చేయొచ్చు. అండ్ తులసి 12 ఇయర్స్ అండ్ అబౌవ్ ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అండి, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు తులసి. అంటే ఇందాక చెప్పినట్లు మన సెల్స్ మనం తినే ఆహారం ద్వారా కానివ్వండి, మనం పీల్చుకునే గాలి ద్వారా కానివ్వండి, హార్మ్ఫుల్ పార్టికల్స్ సబ్స్టెన్సెస్ ఏమైనా మన బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు. సో వాట్ హ్యాపెన్స్, అవి మన సెల్స్ ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. డ్యామేజ్ చేయడం కానివ్వండి, చనిపోయేలా చేయడం కానివ్వండి, సరిగా ఫంక్షనింగ్ అవ్వకుండా చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది ఏది జరగకూడదు. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని న్యూట్రలైజ్ చేయాలంటే మనకి ఒక స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ కావాలి. సో ఇక్కడ తులసి మీకు స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ కింద సహాయం చేస్తుంది. అండ్ ఈచ్ టాబ్లెట్, ఒక టాబ్లెట్ లో మీకు 100 డ్రైడ్ ఆర్గానిక్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయండి. 100 డ్రైడ్ ఆర్గానిక్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే ఆలోచించండి ఎంత మంచి బెనిఫిట్ మీ హోల్ బాడీకి. అండ్ ప్రతి ఒక్కరికి మీరు సజెస్ట్ చేయొచ్చు 12 ఇయర్స్ అండ్ అబౌవ్ 1 or 2 టాబ్లెట్స్ మాక్సిమం పర్ డే. అండ్ ఇంకెవరికి ఇవ్వచ్చు? ఎవరైతే ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తూ ఉంటారో, వీళ్ళందరికీ కూడా మీరు మన ప్రోడక్ట్ సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ టు సపోర్ట్ ఇమ్యూనిటీ వచ్చేసరికి న్యూట్రిలైట్ డైలీ. సో డైలీ మీ అందరికి తెలిసిందే, మనం తీసుకునే ఆహారం ద్వారా మనకి ఆల్ ది 13 వైటమిన్స్ అండ్ 11 మినరల్స్ అందించాలంటే కొంచెం బట్ థింక్ స్మార్ట్. ఎందుకంటే మన డైలీ ఇట్స్ మల్టీ వైటమిన్ అండ్ మినరల్ టాబ్లెట్. సో ప్రతి టాబ్లెట్ లో కూడా మీకు 13 వైటమిన్స్ అండ్ 11 మినరల్స్ అందుతాయండి. ప్రతి టాబ్లెట్ లో కూడా 13 వైటమిన్స్ అండ్ 11 మినరల్స్. అంటే ఆలోచించండి ఎంత బెస్ట్ ప్రోడక్ట్ అనేది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి వైటమిన్ సి సపోర్ట్ కావాలి. అండ్ వైటమిన్ సి ఏం చేస్తుంది? వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అండ్ ఫంక్షనింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మన బాడీకి హెల్ప్ చేస్తుంది అనమాట టు ప్రొడ్యూస్ ఇంపార్టెంట్ యాంటీబాడీస్. ఇంతటి కీలకమైన పాత్ర పోషిస్తుంది వైటమిన్ సి. చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇమ్యూనిటీ. అండ్ ఇలాంటి టైంలో చాలా ఈజీగా అందరూ కూడా క్విక్ గా కోల్డ్ కి, కాఫ్ కి అటాక్ అయిపోతూ ఉంటారు. ఫీవర్ గా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మీకు వైటమిన్ సి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ డైలీలో మీకు అది అందుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వైటమిన్ సి ఒకటి సరిపోతుందా అంటే లేదు. వైటమిన్ డి కావాలి మీకు, వైటమిన్ ఈ, B6, ఫోలేట్, ఫోలిక్ యాసిడ్, సెలీనియం, జింక్ మీకు తెలిసిందే. వైటమిన్ డి కూడా తెలిసింది మీకు. క్యాల్మాటిలో మనం బోన్ హెల్త్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాము. వైటమిన్ డి అండ్ జింక్ ఇమ్యూనిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. సెలీనియం, ఫోలేట్, ఫోలిక్ యాసిడ్, ఎవ్రీథింగ్. వైటమిన్ B6 కూడా కొన్ని యూనో కొన్ని బయోకెమికల్ రియాక్షన్స్ ని సపోర్ట్ చేయడానికి, అంటే ఇమ్యూన్ సిస్టమ్ లోని వైటమిన్ B6 కావాలి. వైటమిన్ ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. మనం మాట్లాడుకున్న వైటమిన్ సి, వైటమిన్ ఈ ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేయడంలో సహాయం చేస్తుంది. అండ్ ఆల్సో అడ్వాంటేజ్ ఉంది. అండ్ డైలీ మీరు 12 ఇయర్స్ అండ్ అబౌవ్ నుంచి రికమెండ్ చేయొచ్చు 1 టాబ్లెట్ పర్ డే. సో ప్లీజ్ మేక్ ష్యూర్ డైలీ ప్రోడక్ట్ మీరు ప్రతి రోజు తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ఆల్ ద వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకి ఎప్పుడెప్పుడు కావాలి? ప్రతిరోజు కావాలి. సో మీరు ప్రతిరోజు మీరు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్రోడక్ట్. నెక్స్ట్ కమ్స్ ఆర్ న్యూట్రిలైట్ ఎక్నీషియా సిట్రస్ కాన్సన్ట్రేట్ ప్లస్. ఎక్నీషియా ఇట్స్ అ హర్బ్. సో ఎక్నీషియా కూడా మీ ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ నేటివ్ అమెరికన్స్ కూడా వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్స్ లో యూజ్ చేసేవారు. అండ్ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎక్నీషియా అనగానే ఫస్ట్ థింగ్ ఓకే ఇమ్యూనిటీకి. ఎక్నీషియా ఇమ్యూనిటీకి ట్రూ, వెరీ ట్రూ. సూపర్ గా వర్క్ చేస్తుంది. బాడీ నేచురల్ రెసిస్టెన్స్ పవర్ ని ఇంప్రూవ్ చేయడంలో, సపోర్ట్ చేయడంలో చేస్తుంది. అండ్ ఆల్సో ఎక్నీషియా తాలూకు ఇంపార్టెన్స్ ఏంటంటే కాఫ్ కి, కామన్ కోల్డ్ కి, బ్రాంకైటిస్ కి, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కి, వీటన్నిటికీ కూడా ఎక్నీషియా సిట్రస్ కాన్సన్ట్రేట్ ప్లస్ అనేది సపోర్ట్ చేస్తుందండి. అండ్ ఈ క్లైమేట్ లోని అండ్ ఆల్సో మేబీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ క్లైమేట్ లో కూడా తరచు చాలా మంది సిక్ అవుతుంటారు. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ ఆ కొలీగ్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే లాట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ క్లైమేట్ ఇష్యూస్ వల్ల కోల్డ్, కాఫ్ కి
అటాక్ అవ్వకుండా అందరూ కూడా ఒక్కొక్క కోర్స్ తీసేసుకుంటారు అనమాట. ఓకే. ఇది ఎక్నీషియా అనేది జనరల్లీ డైలీ లాగా అదర్ టాబ్లెట్స్ లాగా రోజుకొకటి లేదా రోజుకి 2 ఇలా కాదండి. సో, ఎక్నీషియా అనేది ఏంటంటే ఇట్స్ అ కోర్స్. వాడితే 14 డేస్ వాడాలి. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే ఆహ్, ఎలా చెప్పొచ్చు, ఫస్ట్ డే మీరు 9 టాబ్లెట్స్ ఏసుకోవాలి. మార్నింగ్ 3, మధ్యాహ్నం 3, రాత్రి 3. ఓకే. అండ్ ఆల్సో సెకండ్ డే 6 టాబ్లెట్లు వేసుకోవాలి. థర్డ్ డే నుంచి మీరు 3 టాబ్లెట్స్ వేసుకోవాలండి టిల్ 14th డే. ఎవ్రీ డే మార్నింగ్. సో దిస్ ఈస్ ది కోర్స్. ఫస్ట్ డే 9 టాబ్లెట్స్ మార్నింగ్ 3, మధ్యాహ్నం 3, రాత్రి 3. సెకండ్ డే 6 టాబ్లెట్స్ మార్నింగ్ 3, మధ్యాహ్నం 3. మూడో రోజు నుంచి 14 రోజు దాకా డైలీ మార్నింగ్ 3 టాబ్లెట్స్ మీరు వేసుకోవాలండి. దిస్ ఇస్ ది కోర్స్ మాట. 14 డేస్ కోర్స్ మీరు వేసుకోవాలి. ఇది ఒక్కటి మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ అ కోర్స్. అండ్ ఆఫ్టర్ మీల్స్, ప్రతిదీ కూడా ఆఫ్టర్ మీల్స్. ఫస్ట్ డే మీరు మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ప్రతిదీ కూడా ఆఫ్టర్ మీల్సే మీరు వేసుకోవాలి. అండ్ అదే విధంగా మధ్యాహ్నం కూడా ఆఫ్టర్, ఐ మీన్ సెకండ్ డే కూడా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఆఫ్టర్ మీల్స్ వేసుకోవాలి. థర్డ్ డే నుంచి 14th డే దాకా కూడా ఎవ్రీ డే మార్నింగ్ వేసుకోవాలి కదా. మార్నింగ్ వేసుకున్నప్పుడు కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీరు వేసుకోవాలి. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మాట్లాడుకోవాల్సింది సూపర్ ఫుడ్ కోసం. సూపర్ ఫుడ్ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది గార్లిక్. సో గార్లిక్ లో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ గార్లిక్ కూడా ఇమ్యూనిటీకే సపోర్ట్ చేస్తుందని. ఎస్, యాజ్ ఐ సెడ్ ఇందాకలా మనం ఎక్నీషియా గురించి ఎలా మాట్లాడుకున్నాం అలానే మాట్లాడుకోవచ్చు గార్లిక్ కూడా. ఎందుకంటే గార్లిక్ కూడా డిసీజ్ ఫైటింగ్ రెస్పాన్స్ కి, కొన్ని వైట్ బ్లడ్ సెల్స్ కి ఒక బూస్టింగ్ ఎఫెక్ట్ కి సూపర్ గా వర్క్ చేస్తుంది. ట్రూ, వెరీ ట్రూ. అండ్ అదే విధంగా గార్లిక్ కూడా కామన్ కోల్డ్ కి సపోర్ట్ చేస్తుంది. ఓకే. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. బీపీకి సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ కి సపోర్ట్ చేస్తుంది. ఇట్ కెన్ రెడ్యూస్ యువర్ బ్లడ్ ప్రెషర్. గార్లిక్ సూపర్. ఇన్ఫాక్ట్ చాలా మంది మన డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు చెప్పారనమాట, గార్లిక్ చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి ఫర్ టు రెడ్యూస్ అవర్ బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ హార్ట్ డిసీజ్ రిస్క్ ని కూడా తగ్గించడంలో సహాయం చేస్తుందండి గార్లిక్. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట గార్లిక్ ద్వారా. అంటే ఇంపార్టెంట్ హార్ట్ కి, బీపీకి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కి. అంటే నాట్ జస్ట్ ఫర్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్. ఇంకా రిమైనింగ్ పార్ట్స్ కూడా ఉన్నాయండి. అంటే ఆలోచించండి మన ప్రోడక్ట్స్ అన్నిటికీ ఎంత బాగా పనిచేస్తున్నాయని చెప్పి. అండ్ గార్లిక్ కూడా మీరు 12 years అండ్ అబౌవ్ నుంచి రికమెండ్ చేయొచ్చు. 2 tablets per day after meals. So these are the best product. డేవి ఫ్రెష్ డే మనం ప్రశాంతి గారు వైటమిన్ సి చెరీ ప్లస్ మన దయానంద్ గారి చేత లాంచింగ్ అయింది ఇన్ ద ఈవినింగ్. సో వైటమిన్ సి ఆల్సో సపోర్ట్స్ అస్. అండ్ ఆల్సో ఇప్పుడు మనకున్న ప్రోడక్ట్ కూడా 8 hours సపోర్ట్ కి వైటమిన్ సి చెరీ ప్లస్ అనేది ఉంది. సో ప్లీజ్ మేక్ ష్యూర్ వైటమిన్ సి సపోర్ట్ తీసుకోండి. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు ప్రెసెంట్ చవన్ ఫ్రెష్ కూడా ఉంది. మీకు చవన్ ఫ్రెష్ కూడా ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ అదే విధంగా వైటమిన్ సి చెరీ ప్లస్ ఉంది. యాడ్ ఆన్ బెనిఫిట్. అసలు మన కంపెనీ కూడా చూసారా అండి, ఇట్ యాక్ట్స్ అకార్డింగ్ టు ది నీడ్ ఆఫ్ ది సిచ్యువేషన్. మన కస్టమర్స్, మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కూడా సిక్ అవ్వకూడదు. దే షుడ్ బి హెల్దీ, సేఫ్. ఈ థాట్ ప్రాసెస్ తోటి రైట్ అంటే నీడ్ ఆఫ్ ది ఆర్కి ఎంతో రీసెర్చ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రికాషన్స్ ఫాలో అయ్యి మనకి ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారండి రైట్ టైం కి. మనకి మాస్క్స్ వచ్చాయి. రైట్, మాస్క్ లేని టైంలో రోడ్ మీద ఏ మాస్క్ పడితే ఆ మాస్క్, ఏ బ్రాండ్ పడితే బ్రాండ్స్ తీసుకొని మనం సఫర్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు. దే హ్యావ్ ది బెస్ట్ ప్రోడక్ట్, రైట్? సో ఇట్ సపోర్ట్స్ యూ. మీకు యూనో యాంటీ పొల్యూషన్ కి, యాంటీ డస్ట్ కి, యాంటీ బ్యాక్టీరియల్ కి సపోర్ట్ చేస్తుంది. ఇట్స్ రీయూజబుల్ రెస్పిరేటర్ మాస్క్ అని చెప్పొచ్చు, మన యూజ్ చేసే మాస్క్ అనేది. సో ఆల్వేస్ గో ఫర్ ఇట్. తర్వాత మనకు అసలు మన ఆంవేలో ఎప్పుడు శానిటైజర్ అనేది లేదు. లాస్ట్ ఇయర్ మనకి శానిటైజర్స్ లాంచ్ చేశారు. సేఫ్ శానిటైజర్స్, స్కిన్ కి ఎటువంటి హాని కలగదు, స్కిన్ పీల్ ఆఫ్ అవ్వదు. థర్డ్ పార్టీ శానిటైజర్ మీకు తెలిసి చాలా మంది సఫర్ అయి ఉంటారు. స్కిన్ ఊడిపోవడం, స్కిన్ ఎలర్జీస్ రావడం, హ్యాండ్స్ దగ్గర ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదు.
సో సూపర్ శానిటైజర్. తర్వాత మన కీస్, మొబైల్, వాలెట్, ఇవి వీటి కోసం మన దగ్గర ఏ ప్రోడక్ట్ లేదు. ఇప్పుడు వి హ్యావ్ అ ప్రోడక్ట్, మనం కొనుక్కుంటున్నామా అది ఆలోచించండి. ఆర్ వి యూజింగ్ ఇట్? పర్సనలీ మనం సేఫ్ గా ఉంటేనే కదండి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి సేఫ్. సో ప్రోడక్ట్ ఉంది. తర్వాత చవన్ ప్లస్ లాంచ్ అయింది పర్టికులర్లీ ఫర్ ఇమ్యూనిటీ. 16 ఆర్గానిక్ హర్బ్స్ ఉన్నాయి. సూపర్ ప్రోడక్ట్. ప్రతిరోజు 2 teaspoons కన్జ్యూమ్ చేసుకుంటే చాలు, యూ హ్యావ్ ది బెస్ట్ ఇమ్యూనిటీ ఇన్ యువర్ హ్యాండ్. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి ఇమ్యూనిటీకి. అండ్ ఎస్, ఇప్పుడు దాకా సేఫ్టీ కోసం మాట్లాడినా, వాట్ అబౌట్ రీటైలింగ్? ప్రతి ఒక్కరికి కావాలి ప్రొడక్ట్స్ అన్ని కూడా డోర్ ఓపెనింగ్ ప్రొడక్ట్స్. ప్రతి ఒక్కళ్ళు సేఫ్ గా ఉండాలి. అండ్ మనమే సేఫ్ గా ఉంటే సరిపోద్దా? పిల్లలకి అవసరం లేదంటే పిల్లలు కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. 7+ పిల్లలు తీసుకోవచ్చు, 6 years నుంచి తీసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కిడ్స్ న్యాచురల్ సి కూడా ఉంది, కిడ్స్ మల్టీ వైటమిన్ అండ్ మినరల్ కూడా ఉంది మన దగ్గర, కిడ్స్ ప్రోటీన్ డ్రింక్ ఉంది, ఐ మీన్ కిడ్స్ డ్రింక్ ఉంది మన దగ్గర, ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ కూడా ఇవ్వచ్చు. వాట్ నాట్? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ కేటర్ చేసే ప్రోడక్ట్స్ వీ హ్యావ్. ప్లీజ్ మేక్ ష్యూర్ రీటైల్ ఇట్. ఈ ఆపర్చునిటీ, ఇప్పుడున్న నీడ్ ని మీరు గ్రాప్ చేసుకొని ప్రోడక్ట్స్ రీటైల్ చేయండి. అండ్ మీరు కూడా సేఫ్ గా ఉండండి. ఆల్వేస్ వాష్ యర్ హ్యాండ్స్ వెన్ ఎవర్ ఇట్స్ పాసిబుల్. హ్యాండ్ శానిటైజర్ క్యారీ చేయండి. అండ్ ఆల్సో బీ వెరీ సేఫ్. ఎండ్ ఆఫ్ ది డే ఒకటేనండి, పాండమిక్ మన అందరికి నేర్పించింది ఏంటంటే ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ మనీ. మనీ అనే కథలు పరిగెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ బాగుంటేనే మనీ ఆటోమేటిక్ గా మనం ఏమైనా చేయొచ్చు. హెల్త్ లేకపోతే, ప్రాణం లేకపోతే ఏం చేయగలమండి? ఏ గోల్స్ అచీవ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్తీగా ఉండాలి. సో హీ హూ హ్యాస్ హెల్త్ హ్యాస్ హోప్, అండ్ హీ హూ హ్యాస్ హోప్ హ్యాస్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ మేక్ ష్యూర్, బీ సేఫ్ and stay healthy. Thank you so much, each and everyone. Hope the session was useful. So any doubts, questions, feedback, మీరు chat box లో mention చేయొచ్చు. Thank you so much.